డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు అమెరికా బాధ్యతలు చేపట్టాడు. అతిరథ మహారథుల మధ్య అగ్రరాజ్యానికి అధిపతిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు. అధికారం చేపట్టగానే తనదైన రీతిలో పాలన స్టార్ట్ చేసి డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశాడు ట్రంప్. దీంతో ఒక్కసారిగా అగ్రరాజ్యంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత పాలన జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇక నుంచి అసలు సినిమా చూపిస్తా అంటూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మరి ఇక నుంచి ట్రంప్ ఆట వేట ఎలా ఉండబోతోంది చూద్దామా? అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకార వేడుకను అతిరథ మహారథుల మధ్య జనవరి 20న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్, మన దేశం నుంచి జయశంకర్ ఇలా చాలా మందే హాజరయ్యారు. ఇక అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన వెంటనే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు డొనాల్డ్ ట్రంప్. తొలి 8 ఆదేశాల మీద సంతకాలు చేసిన తర్వాత పెన్నును ప్రజల్లోకి విసిరేసి అందరిలో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ట్రంప్ సంతకాలు చేసిన ఆర్డర్లు ఇప్పుడు ఆయా దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాల పెంపు, ప్రపంచ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగటం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు రావటం వంటి సంచలన నిర్ణయాలు ట్రంప్ ఆర్డర్స్ లో ఉన్నాయి. వీటితో పాటు 100 ఏళ్లుగా అనుసరిస్తున్న పౌరసత్వ విధానంలో కీలక మార్పులు చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. వలసదారులుగా వచ్చిన వారికి ఇకపై అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆ దేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆదిలోనే ఎన్నో సంచలనాలకు ఆజ్యం పోశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం వలసదారులుగా వచ్చి అమెరికాలో స్థిరపడిన వారికి పిల్లలు పుడితే పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభించే వీలు ఉండేది. తాజాగా ట్రంప్ ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో అమెరికాలో సెటిల్ అయిన చాలా మందికి ఇది చేదు వార్తే. నిజానికి అమెరికాలో 60% వలసదారులు ఉంటారు. పైగా గత నిబంధనల ప్రకారం అమెరికా పౌరసత్వం కూడా లభించడంతో వారు కూడా అమెరికన్లుగానే సెటిల్ అవుతూ వచ్చారు. గత శతాబ్ద కాలంగా ఆర్టికల్ 14 అమల్లో ఉంటూ వచ్చింది. అక్రమ చొరబాటుదారుల పిల్లలకు, టూరిస్టు పిల్లలకు, అలాగే స్టూడెంట్ వీసాతో అమెరికా వచ్చిన వారికి అక్కడే పిల్లలు పుడితే అమెరికా పౌరసత్వం లభించేది. అయితే తాను అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులను అమెరికాలో ఉండనివ్వమనే స్టేట్మెంట్ ఇచ్చిన ట్రంప్ అందులో భాగంగానే అమెరికా రాజ్యాంగ 14వ సవరణను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా విస్తరణపై పదే పదే నొక్కి చెబుతూ వచ్చిన ట్రంప్ ఆ దిశగా చేసిన మరో సంచలన సంతకం కెనడా, మెక్సికో దేశాలపై 25% అదనపు పెంపు విధించడం. ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఎన్నికల ముందు ఈ రెండు దేశాలను అమెరికాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మొదట కెనడా, మెక్సికో దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రంప్ తాజా ఆదేశాలతో ఈ దేశాల ఆక్రమణపై ఆయన ఎంత ఫోకస్ పెట్టారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి 25% సుంకాలు పెంచటం వల్ల కెనడా, మెక్సికో దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉంది. తద్వారా కెనడా, మెక్సికో దేశాలపై ఆధిపత్యం చెలాయించి వ్యూహాత్మకంగా ఆ దేశాలను విలీనం చేసుకోవాలనేది ట్రంప్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇక అందరినీ షాక్ కు గురిచేసిన మరో అంశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా బయటకు వస్తున్నట్టు ట్రంప్ సంతకం చేయటం. కోవిడ్ టైంలో WHO చాలా నిర్లక్ష్యం వహించిందని, అందుకే తాము దేశం వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇవి మాత్రమే కాకుండా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసి ఆదేశించిన 78 విధానాలను ఆయన ఉపసంహరించుకున్నారు. AI విస్తరణ, కృత్రిమ ప్రయోగాల అమలుపై గతంలో ఆంక్షలు ఉండేవి. జో బైడెన్ పాలనతో ఉన్న ఈ ఆంక్షలను ట్రంప్ ఎత్తివేశారు. అలాగే అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు గోడ సామాగ్రి విక్రయించాలని గతంలో బైడెన్ ఆదేశాలు ఉండేవి. కానీ వాటిని కూడా ట్రంప్ ఉపసంహరించుకున్నారు. అలాగే బైడెన్ పాలనలో వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటిని కూడా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా బైడెన్ పాలనలో ఉన్న చాలా విధానాలను ట్రంప్ కంప్లీట్ గా మార్చేస్తూ
మాట్లాడుతూ తొలి రోజు నుంచే తన పాలన ఎలా ఉండబోతోందో చిన్న శాంపిల్ చూపించారు. ఇక టిక్ టాక్ పై ఆంక్షలు విధించినట్టే విధించి ఏకంగా 50% షేర్లు అమెరికాకు వర్తింపజేస్తూ మళ్లీ టిక్ టాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ఎన్నో సంచలనాలను తొలి రోజు నుంచే మొదలు పెట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇకపోతే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరిస్తానని హామీ ఇచ్చిన ఆయన ఆ దిశగా కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమై దీనిపై ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయబోతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓవరాల్ గా తొలి రోజు నుంచే తన మార్క్ పాలన సాగిస్తూ అటు ఆట వేట షురూ చేశాడు డొనాల్డ్ ట్రంప్. మరి ముందు రోజుల్లో ట్రంప్ వైఖరి ఇంకెలాంటి సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తుందో చూడాలి.